దాదాపు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో అది జగన్కు ప్లస్ కావచ్చని యాంటీ ఇన్కంబెన్సీ అంతగా రావడానికి కారణమే మీరు అబ్జర్వ్ చేసిన కారణాలు ఏంటి ఈ 22 నెలల ప్రభుత్వ పాలనలో? ఏముందండి, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేయడం అలవాటు చేశారు. ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఇవ్వడమే నా గవర్నమెంట్ అన్నట్టే రన్ చేసాడు. ఫస్ట్ ప్రయారిటీ అదే ఇచ్చాడు. జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, 10 రోజులు ఆలస్యం అయితే అవుతుంది, వీళ్ళకి మాత్రం 1వ తారీఖు వెళ్ళిపోవాలి అని ఒక అతను పార్టీ ఫిలాసఫీ తీసుకున్నాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి, నేను అనుకోవడం. ఆ ప్రకారం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చాడు. ఈయన ఇవ్వలేకపోయాడు. కనీసం అవి ఇస్తున్నాడా లేదా అన్న దాని మీద పరస్పరంగా మీకు ఈనాడు జ్యోతి చూస్తేనేమో జగన్ ₹1 ఇస్తే ఈయన ₹5 ఇచ్చాడని ఉంటుంది. సో సాక్షి పేపర్ చూస్తే వాడు జగన్ ₹1 ఇస్తే ఈయన పావలా ఇచ్చాడని ఇందులో ఉంటుంది. ఏది నమ్మాలన్నది మనకు తెలియదు. నాకు అంత స్టడీ చేసేంత ఓపిక లేదు. వీళ్ళు అందుకని క్లియర్గా జనంలో తెలుస్తుంది యాక్చువల్గా ఏం తెలుస్తుంది, ఏమొస్తుంది అన్నది. మాకేదో ఇంట్లో పని మనిషి చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమయ్యేది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళలో జగన్ టైంలో వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే బడ్జెట్లో అకౌంట్లు దేని మీద ఎంత ఖర్చు పెట్టారా అని చూస్తుంటే డెఫినెట్గా జగన్ టైంలో ఖర్చు పెట్టినంత ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, అది వస్తుంది. సో ఎక్కడ తేడా వచ్చింది కానీ ప్రజలకు అందట్లేదు. ఎక్కడ తేడా వచ్చిందో నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. కానీ ప్రజల్లో టాక్ అయితే మాత్రం డెఫినెట్గా బిలో పవర్టీ లైన్ జనాలకి జగన్ ఉన్నప్పుడు కరెక్ట్గా అందేవి, ఇప్పుడు అందట్లేదు అనేటువంటిది ఒక భావన బలపడుతోంది. మరి వీళ్ళు కరెక్ట్గా కూటమి వాళ్ళు కూడా ఇస్తారు, లెక్కలు ఇస్తారు, మేము అన్నీ ఇస్తున్నారా బాబు, ఎవరికి కట్ చేయలేదని చెప్తారు. నిజమేంటో యాక్చువల్గా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప పేపర్ల వాళ్ళు ఎవరి పేపర్ వాళ్ళది అంతే కదా, ఎవరి స్టాండ్ వాళ్ళది. ఏదైనా కూటమి అనేది కూటమిగా అలాగే నిలబడితే ఎలక్షన్కి నా ఉద్దేశంలో 2014లో ఎంత టఫ్గా ఉందో 1%, 1.5% తేడా వచ్చింది. అలా ఉంటుంది ఎలక్షన్ 2029లో. అది జగన్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, వీళ్ళు కావచ్చు. లాస్ట్లో వచ్చే ఫైట్ అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. కూటమిలో ఉంటాయి. కూటమిలో లేకుండా ఉంటే మాత్రం వన్ సైడ్ అయిపోతుంది. ఎవరికి? జగన్కి 2020 అంతే. 2019 అయినట్టు వన్ సైడ్ అయిపోతుంది. కూటమి ఉంటుందా లేదా అన్నది మళ్ళీ మోడీ చేతుల్లో ఉంటుంది. చూడాలి మరి. కాంప్లికేట్. మోడీ వాళ్ళైతే ఎలాగోలా డిస్టర్బ్ చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ గవర్నమెంట్ రావాలని కోరుకోవటంలో బీజేపీ వాళ్ళకి అందులో కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే దాని వెనకాల ఒక ఎజెండా ఉంది, వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఒక విజన్ ఉంది. వెదర్ వీ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ డెఫినెట్గా దే హ్యావ్ ఎ పర్టికులర్ ఎజెండా. ఎజెండా ఉంది క్లియర్. వాళ్ళు అందులో టు ఓవర్కమ్ ఇన్ ఎనీ ఎవరైనా సరే ఇది బలేస్తారు, ఏమైనా చేస్తారు, అల్ల కల్లోలం అయిపోయినా పర్లేదు. ముందు దే వాంట్ టు రిగైన్ ద పవర్, దట్స్ ఆల్. నెక్స్ట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద పైన ఎంత గట్టిగా కావాలించుకున్నా మోడీకి చంద్రబాబు నాయుడుకి టైం వచ్చినప్పుడు దెబ్బేసేద్దామని ఆయన కూడా చూస్తుంటారు. సో ఆ దూరం ఇద్దరి మధ్య ఉండనే ఉంటుంది, అది అప్పుడు ఉంటుంది. అవసరాన్ని బట్టి కలుస్తున్నారు, కానీ ఆ అవసరం లేదనుకున్న మరుక్షణం ఇద్దరు విడిపోతారు. సో ఇక లాస్ట్ క్వశ్చన్. ఇటీవల జరిగినటువంటి వైర్ కథనం, పరకాల ప్రభాకర్ గారు చాలా లెక్కలు తీసి, అది కూడా నేను ఇచ్చిన లెక్కలో, మీరు ఇచ్చిన లెక్కలో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలో కాకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఆయన విశ్లేషించి శోధించి బయటకు తీసుకొచ్చిన వివరాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా 2 ముక్కలు చెప్తాను. 1 నిమిషానికి 4 ఓట్లు ఎలా వేశారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఫామ్ 17A ఫామ్ 20కి డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 40 లక్షలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి. 3వది అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి. ఇది మెయిన్ ప్రశ్నలు, మెయిన్ అనుమానాలు. మీరు దీన్ని ఎలా? ఇవన్నీ నేను పరకాల ప్రభాకర్ గారి మొత్తం కరణ్ తాపర్తో ఇంటర్వ్యూ చూశాను. అవును, ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చేశాడు ఆయన. నేను ఆయన లెక్కలతోటి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన అడిగింది సీసీ కెమెరాలు ఏవి అని అడిగాడు, లేవన్నారు. సీసీ కెమెరా అసలు పెట్టి రికార్డింగ్ చేసేదే మళ్ళీ చూసుకోవడానికి, అంతే కదా. సీసీ కెమెరాలు అన్నీ డిలీట్ చేసామంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో తేడా ఉందన్నమాట. ఇందులో పెద్ద ఆలోచన అక్కర్లేదు, అందరికీ తెలుసు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లే. ఇంకోటి మహారాష్ట్రది ఏదో నాగ్పూర్ దగ్గర, పూనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రభాకర్ గారి కింద ముందే పెట్టారు. అవును, పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇంకా విస్తృతంగా దాని మీద పనిచేశాడు. అవును,
డెఫినెట్గా పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇదిగో ఈ లొసుకుంది అని కూడా ఎవడో చెప్పలే. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు చెప్పాలిగా, అవును, చెప్పాలి. తప్పు చెప్పాడు దీన్ని ఎవ్వడూ చెప్పలే. ఎందుకంటే లేదు అందులో, ఇదంతా లెక్క ప్రకారం చేసింది. అసలు ఫస్ట్ సీసీ కెమెరాలు తీసేయటం అనేది ఏదైనా తప్పు జరిగితే తీసేస్తారు కానీ లేకపోతే తీయరు. తీసేశారంటే అక్కడ ఏదో తప్పు జరిగిందనమాట. అవును. రాత్రి 10 నుంచి 2 వరకు 3,000 మంది ఓట్లు వేశారు ఈ బూత్లో, ఈ 4 బూత్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాల్లో క్యూలు ఉన్నాయో లేవో చూపించాలి కనిపించాలి కదా. అంతే. అది చూపించలేదంటే అది లేదని తీసేసామంటే అక్కడ ఓట్లు వేయలేదు. అక్కడ మొత్తం వెళ్ళి బూత్ క్యాప్చరింగ్ జరిగిందనమాట. సో దీని మీద ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. చాలా ఇది ఒకటే కాదు, ఇప్పుడు అక్కడ ఓట్లు తీసేస్తున్నారు బెంగాల్లో SIR తోటి. అది ఎంత అప్సైడ్ అది. అవును, తీసి పారేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఉంది వాళ్ళకి. నేను అదే చెప్పాను, వాళ్ళని ఎదుర్కోవాలంటే యువతల వాళ్ళకి ఎజెండా ఉండాలి. యువతల వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే వాళ్ళకి 40% ఓట్లు దాటరు. ఎప్పుడును 40% లోపే ఉంటారు. ఆ 40%లో వాళ్ళ ఐడియాలజీ అంగీకరించే వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20 లాగా చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు, పవన్ కళ్యాణ్ కలిసినట్టు కలుపుకొని ఎప్పటికప్పుడు సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వచ్చి అయితే ఆక్రమించారో, వీడిని వాడి మీద తోసి వాడిని వీడి మీద తోసి అలా ఆక్రమించి బొబ్బిలి యుద్ధంలో వాళ్ళు ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు బొబ్బిలి రాజాకి విజయనగరం రాజాకి గొడవ పెట్టి సేమ్ పాలసీ వీళ్ళు కూడా చేస్తారు బీజేపీ వాడు. అంటే తప్పులేదు, అది రాజకీయంగా వాళ్ళు చేస్తారు, ప్రజల మద్దతు పొందుతూ చేస్తారు. మీరు ఆయనకి ఎగైనెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఓడించాలన్నది ఒకటే ఎజెండా పెట్టుకుని ఉంటే మిగతా పార్టీలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బెంగాల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్ట. అవును, ఏమవుతుంది? అవును, బీజేపీ అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళకి ఎజెండా లేదు. రేపు ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు పోటీ చేస్తారు. సో యాంటీ ఈ బీజేపీ యాంటీ ఓటు 5-6 వెళ్తుంది. బీజేపీ ఓటు బీజేపీలో ఆపడచ్చు. మీకు అప్పుడే వీళ్ళందరూ 77లో జనతా పార్టీ కలిసినట్టు వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టగలరు కానీ లేకపోతే చెక్ పెట్టలేరు. కాంగ్రెస్ అన్నది ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇందులో. ఎగ్జాక్ట్. కాంగ్రెస్ త్యాగం చేయాలి, లీడ్ పార్టీ కింద త్యాగం చేయాలి. మేము పోటీ చేయము. ఎక్కడెక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారో మొత్తం అక్కడ వాళ్ళకి వదిలేసి రీజనల్ పార్టీ సెకండ్ ప్లేస్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వదిలేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. నేను సపోర్ట్ చేస్తున్నాం అని లీడ్ తీసుకోవాలి. వాళ్ళే వచ్చి బెంగాల్లో మేము పోటీ చేస్తున్నాం అని అనేటప్పటికి ఎన్నోట్లో ఎంతో 1000 ఓట్లు వచ్చాయి, 2000 ఓట్లు వచ్చాయి, 10,000 వచ్చాయి, అన్నీ కూడా అదర్వైజ్ యాంటీ బీజేపీకి వెళ్ళే ఓట్లే. అంతే కదా. లెటస్ రాజశేఖర రెడ్డి మరణానికి జక్కంపూడి మరణానికి ఈ రెండు, జక్కంపూడి అలా అలా డిటీరియేట్ అవుతూ బాధపడి రాజశేఖర రెడ్డి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇప్పుడు నాకు రామ్మోహన్ రావు అనేవాడు అసలు అలాంటి జబ్బు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. మనకి రావాల్సింది, ఎందుకంటే మంచి ఆరోగ్యం అవుతుంది. అవును, బాగా ఫిట్గా ఉండేవారు, చేసేవాడు. అలవాటు అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడైనా జరిగిన వెంటనే ఏ దురలవాటు లేదు. ఎగ్జాక్ట్లీ. శుభ్రంగా తింటాడు, అదే దురలవాటు. బాగా ఏ శుభ్రంగా తినేవాడు. ఎంత అతను తిండి కూడా ఎవరో పెద్ద ఎందుకంటే అంత పని చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫిట్గానే ఉండేవాడు. కానీ ఎందుకు 2002, 2003లో అనుకుంటాను స్టార్ట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అదే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2009లో 2011లో గుర్తొచ్చింది. 2 ఏళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ 2 ప్రాణాలతో మిగలేదు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద అసలు నేను 2009 ఎలక్షన్ పోటీ చేయకూడదు, చేయనని చెప్పాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బలవంతమే. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీక్ అయిపోయినప్పటికి. ఎందుకంటే రకరకాల ఇవి పెట్టారు ప్రచారాలు. నేను షెడ్యూల్ కాస్ట్కి వ్యతిరేకం అంబేద్కర్ని తిట్టానని గుర్తుందండి. ఇంకా షెడ్యూల్ కాస్ట్ ఓటు అయిపోతే ఇంకేముంది కాంగ్రెస్కి. అవును. తర్వాత నాకు ఎక్కువ మంది జిల్లాలో ఫ్రెండ్స్ కాపులు చిరంజీవి గారు పార్టీ పెట్టి అటే పోయారు. అవును, ప్రజారాజ్యం పార్టీ. కమ్మవారు మామూలుగా తెలుగుదేశంలో ఉంటారు. రామోజీరావు గారు గొడవ వల్ల ఆ ఎలక్షన్లో ఎలాగైనా వీడిని ఓడించాలనేటువంటి ఒక కృతనిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. సరే, కమ్మవారు ఎలాగ వ్యతిరేకం కాబట్టి అదేం పెద్ద దానివల్ల జరిగే ప్రత్యేక కానీ 1% పెరగచ్చు అంతే. కాపులు దూరం అయిపోయారు, షెడ్యూల్ కాస్ట్ దూరం అయిపోయారు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి సర్వే చేయించారు, ఏం చేయించారు, కానీ షెడ్యూల్ కాస్ట్ ఓటు మొత్తం నీకే పడుతుంది, అలాగే పడింది. అందుకే నెగ్గాను నేను. అవును, మీకు మెజార్టీ బాగానే వచ్చింది కొంచెం. 2000. అవును, పార్లమెంట్కి. అవును, పార్లమెంట్ మెజార్టీ. ఇక్కడ గోపాలపురం అటు సైడ్ కూడా అనపర్తి మిమ్మల్ని అనపర్తిలో అదే అనపర్తి. అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఏమంటారంటే ఏదో సడన్గా అనపర్తి వచ్చేసిందండి. అది అనపర్తి మధ్యాహ్నం 12 గంటలకి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయేటప్పటికి నేను 26,000, 28,000 మెజార్టీలో ఉన్నారు.
రాత్రి వరకు తగ్గుతూ వచ్చి 2000 దగ్గర ఆగింది. కాకినాడలో ఎప్పుడు కౌంటింగ్ జరిగింది. అట్ ఎనీ గివెన్ టైం నా అపోనెంట్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎప్పుడు రాలే. అవును, కరెక్టే. మీరు ప్రతి రౌండ్కి మీ మెజార్టీ తగ్గుతుంది తప్ప, బట్ యు ఆర్ ఇన్ మెజార్టీ. అది 1500 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు. వాళ్ళు మామూలుగా టీవీలో స్క్రోలింగ్ రౌండ్కి బాగా టెన్షన్ పెరిగిపోయేది. టీవీలో స్క్రోలింగ్ చూసుకుని గోపాలపురంలో తెలుగుదేశానికి 12,000 మెజార్టీ అనగానే మనం కూడా మెజార్టీలోకి వచ్చాం. ఎందుకంటే నాకు సాక్షిలో ఉన్నప్పుడు నేమన్ భాస్కర్ గారే ఫోన్ చేసేవారు, ఏ అప్డేట్ చెప్పట్లేదు, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా అక్కడ అని. సార్ చెప్తాను సార్, ఫైనల్ ఫిగర్ రానివ్వండి, ఆయన అయితే మెజార్టీలోనే ఉన్నారు, మరి మిగతా ఛానల్లో ఎలా వస్తుంది అంటే అని అడిగేవారు ఆయన. లేదు సార్, ఈజ్ అండ్ మెజార్టీ, కరెక్ట్ ఫిగర్ కాను, కొద్దిగా ఓపిక పట్టండి చెప్తాననేవాడిని. నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత, అది కూడా ఈనాడు వ్యతిరేకంగా ప్రచారం అంటే మార్గదర్శి ఇష్యూ మెయిన్. ఎంత తెలివిగా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకం. ఇతను నెగ్గడు, ఇద్దరు యాక్టర్లు అని ఎప్పుడు జరగలే ఇది. అవునవును, ఇండియాలోనే ఎక్కడ వినలేదు. అవును, అటు కృష్ణ ఇద్దరు పెద్ద యాక్టర్లు. ఆయన రిచెస్ట్ యాక్టర్, ఒక ఆయన లోకల్ గా మంత్రి చేసిన యాక్టర్. ఇప్పటికే కృష్ణరాజు మంత్రి చేశాడు ఆయన. అవునవును, చేశాడు ఆయన. ఇద్దరు వచ్చి ఉంటే ఏమో నిజంగా ఎక్కడైనా మీటింగ్ అంటే అరే మురళీమోహన్ అని అటే పోయేవారు జనం. ఇలా కృష్ణరాజు అని ఇటే పోయేవారు. ఏ ఊరికి ఏ విలేజ్కి వెళ్ళి మీటింగ్ పెడదాం అన్న. అలా ఏదో చివరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాను మొత్తం. మీరు చూశారుగా, మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి, ఈ మధ్యలో సోనియా గాంధీ గారు వచ్చారంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి, రాహుల్ గాంధీ వచ్చాడంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. ఈయన ఒప్పుకునేవాడు కాదు రాజశేఖర రెడ్డి, ఇంకోళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్. అవును, మీరే ఉండాలి సార్ ఇక్కడ ఎలక్షన్ అంటే నీ మొహం చూసేవాడు ఓటేడు కానీ రా ముందని వాడు. ఏదో నడిచింది, నో రిగ్రెట్స్, నడిచింది. సార్, అది మీరు రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్గా ఉన్నారు, అలాంటిది రాజశేఖర రెడ్డి తర్వాత, మరణం తర్వాత అనివార్య పరిస్థితుల్లో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మరి ఆయన వెంట ఎందుకు నడవలేదు, ఎందుకు మీ పొలిటికల్ జర్నీని కొనసాగించలేదు? నేను రిటైర్ అయిపోతున్నానని ప్రకటించింది చాలా కాలం క్రితమే చెప్పాను. అవును, సరిగ్గా 60 ఏళ్ళు వచ్చాయి, 14 వచ్చేటప్పటికి. యాక్టివ్గా లేకపోయినా కాంగ్రెస్లోంచి ఎక్స్పెల్ చేశారు అడ్వైజర్ కిందను. అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్నెస్ ఉంది, అంత బాండ్ ఉంది. నేను చెప్తున్నా కదా, ఏదైనా సరే ఒక పని అది. అవును, అదే పని చేయలేను నేను. ఇంకా రిటైర్ అంటే రిటైరే. పని చేసేటువంటి శక్తి లేదు నాకు. శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఈ రెండూ లోపించాయి. పని చేయకుండా ఊరికి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? జీతం కోసం వెళ్ళాలి. నేను పోనీ కరప్షన్ అని ఏమైనా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు ఉన్నవి చాలు నాకు, జీతం కోసం కూడా ఎక్కడ చెల్లక్కర్లేదు. ఏముంది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా నాకు తోచపోతే రేమా అని అంటే కెమెరా పంపిస్తావు, అట్లీస్ట్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నేను కావాలి, నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. అవును, తెలుసు. అందరికన్నా అభిమానంగా పిలిచింది పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. కేసీఆర్ గారు పార్టీలో చేరని చెప్పలేదు కానీ పనిచేయమని, ఏదైనా ఒక పెద్ద టాస్క్ తీసుకోవాలనే పద్ధతిలో ఆయన. వీళ్ళంతా పదవుల్లో ఉండి, జగన్ సరే ఇంటికి వచ్చాడు. జగన్ది పర్సనల్, అది రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నప్పటి నుంచి జగన్ నాకు పరిచయం ఉంది కాబట్టి మా మదర్ పోతే పరామర్శకు రావాలని వచ్చాడు తప్ప 2016 అందరికీ ఇదే చెప్పాను. నేను పని చేయలేనండి. అంటే పని చేయకపోవచ్చు కానీ ఒక సర్వీస్ మైండెడ్గా, లేకపోతే ఒక అడ్వైజ్ మాట్లాడుతున్నాను. దీని పెద్ద ఏముండదండి. ఇప్పుడు రీహాబిలిటేషన్ తప్ప మారిపోతుంది. మేము వెళ్ళి నిజంగా నేను వెళ్ళి చేయగలిగింది కూడా ఏముండదు. రీహాబిలిటేషన్ చేయడానికి అరుణ్ కుమార్ మాతో ఉన్నాడని అనిపించుకోవాలని ఎవరికైనా, అది కూడా పెద్ద నా వల్ల ఏమి ఓటింగ్ ఏం పెరగదు, నేనేమి పవర్ఫుల్ డిసైడింగ్ క్యాస్ట్ ఏం కాదు, డబ్బులు లేవు, నాకు సరిపడ డబ్బులు ఉన్నాయి తప్ప ఒక లెవెల్. ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు బాగా షైన్ అవ్వాలంటే కులబలం, ధనబలం, ఈ రెండు ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి బలంగా ఉన్నా చాలు. నాకు రెండు వీక్. సో పెద్ద అది ఇష్యూ కాదు. జగన్తో ఎందుకు చేరలేదనో ఇంకోళ్ళతోటి. ఎవరన్నా ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి ఏదైనా పోస్ట్ ఇప్పించా ఖాళీగా ఉన్నానంటే ఎవడైనా ఇస్తాడే, దానికి జగనే కాదు. నిజంగా పర్పస్ సర్వ్ అవ్వదు. ఏదో వచ్చిన అడ్వైజర్లు ఎంతమంది లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, జగన్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో లెక్క కూడా లేదు, తెలీదు. వాళ్ళకి అందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరికిండదు. సో అది ఎనీవే, నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో ఇక ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలనుకున్నారా, లేకపోతే ఏమైనా మీరు అంటే బీఫామ్ ఇవ్వడానికి చాలా పట్టు ఫ్యూచర్లో ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు ఏవో అంటారు కదా, బ్రాడ్కాస్ట్, ఇవి కూడా తగ్గించేస్తాను. ఇక అయిపోయిందా, నేను +70కి వచ్చాను. ఇప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది, రిటైర్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇక స్లోగా విత్డ్రా అయిపోతాం కదా హ్యాపీగా. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే
ఇంకా నన్ను 10 మంది పలకరిస్తున్నారు. మీ యూట్యూబ్ ధర్మం అని చెప్పి ఇంకా మనం ఏమనుకుంటున్నామో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మా తాతగారిది మా ముత్తాత గారివి ఫోటోలే లేవు, నావైతే వీడియోలే ఉంటాయి నా నెక్స్ట్ జనరేషన్ మా మన వాళ్ళకి. కమింగ్ జనరేషన్. ఇది కూడా మా తాత అని చెప్పుకోవడానికి ఇది పర్లేదు. లైఫ్లో నో రిగ్రెట్స్, హ్యాపీ.